ఈ ఈ కంప్యూటర్ యుగంలో చాలామందికి అనుమానాలు, వ్యతిరేకత ఉన్నాయా, ఎలా బ్రతకాలి ఏంటని ప్రతి ఒక్కళ్ళు తాపత్రయపడి తిరుగుతున్న ఈ కాలంలో మరి మనం చూసినట్లయితే దెయ్యాలు ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఇవి మనుషులకి ఏమన్నా హానా లాభసాట అనేది రీసెర్చ్ చేస్తున్నారు సైంటిస్టులు అందరూ. మనం కూడా మరి సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ విషయంలో చాలా రూఢిగా అవన్నీ ఉన్నాయి అనేది ప్రూఫ్ చేస్తూ ఆయన గ్రంథంలో మనకి లిఖించబడి ఉన్నది. అటువంటి గ్రంథాలు చదవటం మీకు ఉత్తమం. ఆ గ్రంథాలను చదివి మేము దెయ్యాలు ఉన్నాయని రూఢిగా మీకు తెలియపరుస్తున్నాం. ఇది సృష్టికి మాన్యువల్ అయిన గ్రంథం కనుక మరి గ్రంథంలో కొన్ని అంశాలు మనం తీసుకుందాం. ఆ దెయ్యాల గురించి మరి ఇక్కడ ఒక మానవ అవతారిగా వచ్చిన దేవాది దేవుడు మరి దెయ్యాల గురించి చూపిస్తూ, చెప్తూ, అనుభవిస్తూ, అలాగనే ఆయనను చూసిన దెయ్యాలు కూడా ఏమేమి మాట్లాడినాయో కొంచెం మనం వివరంగా తెలుసుకుందాం. మీరు సంసిద్ధులై ఉన్నట్లయితే కొన్ని రెఫరెన్స్ చూద్దాం. ఇదిగో చూడండి, ఆది అపొస్తలులైన శిష్యులు సువార్త నిమిత్తం బయలుదేరి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఒక స్త్రీ కనబడుతుంది వీళ్ళకు. ఆ స్త్రీ ఎలా ఉందంటే చూడండి, 16వ అధ్యాయం 16వ వచనంలో ఎవరైనా చదివి వినిపించండి దయచేసి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దెయ్యం పేరు మెన్షన్ చేస్తున్నా ఇక్కడ. పుతోను అని దెయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న దెయ్యం కనబడుతుంది మనకి ఇక్కడ. ఆ దెయ్యాన్ని ఒక యజమాని, ఒక వానరు దాన్ని పట్టుకొని ఈ సోది చెప్తూ ఇవన్నీ డబ్బులు సంపాదించడం, జీవన విధానం సాగించడం మనం చూస్తూ ఉన్నాం. దయ్యం పేరు పుతోనని కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఇది శిష్యులను చూసి మాట్లాడుతూ ఉంది. ఏమని? ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు వీళ్ళు చెప్పే మాటలు మీరు వినండి, స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి దెయ్యం ప్రకటించటం, బోధించటం మనకి ఇక్కడ కనబడుతుంది తేటగా. అలాగని ఇంకో సందర్భం చూద్దాం, ఇంకొక రెఫరెన్స్ చూద్దాం మనం. లూకా సువార్త దయచేసి చూడండి, 10వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుంచి బలహీనపరచు ఆత్మ దెయ్యము పట్టిన ఒక స్త్రీ. దెయ్యం ఎలా పట్టింది ఆమెకు? నడుము పట్టుకుంది, వంగి నడిచేది అన్నట్టు. అది దేవుడు చూశాడు గనక మరి ఏం జరుగుతుందో చూడండి అక్కడ. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి. చూడండి దయచేసి, దెయ్యాలు లేవనుకుని ఈ కాలంలో కూడా మరి జరిగి కూడా 1900 సంవత్సరాల క్రితమే ఇది మరి దెయ్యం నడుము మీద దాడి చేసింది. అక్కడ మనకి ఈ దెయ్యాల దాడులు మానవుల ఎడలు ఎలా ఉన్నాయో దయచేసి గమనించవలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగనే చూసినట్లయితే మనకి ఇంకొక రెఫరెన్స్ చూద్దాం దయచేసి. మత్తయి 15:21 నుంచి కొన్ని 21-28 వచనాలు కొంచెం చూద్దాం మనం. దయచేసి ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యములు పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. చూడండి, ఇక్కడ చిన్న పిల్లలను కూడా విడిచిపెట్టలేదు దెయ్యాలు, గమనించాలి. అక్కడ పెద్ద ఆమెను నడుము వంగేటట్టు చేసింది, ఇక్కడ చిన్నపిల్లల మీద దాడి జరుగుతున్నది. అలాగనే ఈ లోకంలో ఇప్పటికి ఇంకా మరి
ఇక్కడ మనం చూస్తాం ఆమె స్వస్థత పొందిందా లేదని 28వ వచనంలో చూడండి. అందుకు యేసు, అమ్మా విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. చూడండి, దెయ్యాలు ఎవరి మాట వింటున్నాయి? అలాగనే మనం చూసినట్లయితే దెయ్యాలు మరి కొంతమందికి అధికారం ఇచ్చాడు ఇక్కడ దేవాదేవుడు ఆయన శిష్యులకి, ఆయన భక్తులకి. చూద్దాం మత్తయి సువార్త. కరెక్ట్ కాదు చూడు, అంటే ఇంకో సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం, దయచేసి చదవండి. రోగాలను స్వస్థపరిచే అధికారం ఆయన బిడ్డలకి ఇచ్చాడు. చనిపోయిన వారిని కూడా లేపండి అని చెప్తా ఉన్నాడు. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి. దేవుని కృప వల్ల కుష్ఠరోగం లేదు ఇప్పుడు. కుష్ఠరోగం మొత్తం తీసివేసాడు ఆయన. ఎందుకంటే పాపాత్మలను పాపక్షమాపణ నిమిత్తం ఆయన బలి అయిపోయాడు కనుక ఆ రోగాన్ని తీసివేశాడు. దయ్యములను వెళ్ళగొట్టుడి. దెయ్యాల మీద అధికారం ఎవరికి ఉంది ఇప్పుడు? దేవాది దేవుడు తన బిడ్డలైన, తన శిష్యులైన, తన సేవకులైన ఆయన భక్తులకి ఇచ్చాడు. ఇది తీసుకొనే కదా ఇప్పుడు మనం అందరం ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నాం. స్వస్థతలు కానీ, విడుదల కానీ, అలాగనే మరి దెయ్యాల మీద అధికారం కానీ, రోగాల మీద అధికారం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే పెద్ద పెద్ద మీటింగ్లో చూడండి, మాట చెప్తే యేసు నామములో అనేవరకు అది కింద పడి కొట్టుకోవటం, పడిపోవటం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మనం మరి దెయ్యాలు ఉన్నాయా లేవా అనే డౌట్తో ఇంకా ఉంటున్నాం మనం. మరి ఉన్నాయా లేదా మరి మీరే క్లారిటీగా కొన్ని వివరణలు మీకు ఇస్తున్నాం. ఇంకా కొంచెం చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి. ప్రభువా నా కుమారుని కరుణించుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడి. చూడండి, చాంద్ర రోగం అంటే ఇప్పుడు చాలా తక్కువై అసలు లేదు రోగం. అది కుష్ఠవ్యాధి ఎలాగైతే తీసివేశాడో దేవుడి జనంలో నుంచి, అలాగనే చాంద్ర రోగం అంటే మూర్ఛ రోగం. వాళ్ళు బట్టలు లేకుండా మెడలో ఒకటి ఇత్తడిది దాని మీద కట్టుకుని నేను ఎక్కడైనా పడిపోతే నీళ్లు పోయండి వీనికనే రాసి ఉంటుంది. అందుకని వాళ్ళు ఎన్ని నీళ్లు తాగుతారో తెలీదు, అలా పోస్తూనే ఉండాలి. అలాగే అటువంటి రోగం అది కింద పడి కాళ్ళు చేతులు కొట్టేసుకుని నోట నొగరు వచ్చి కళ్ళు తెల్లలేసేసి అది ఉండేది. మరి ఇప్పుడు అది కనబట్టలేదు ఆ రోగం కలిగిన ఈ కుర్రవాడిని తండ్రి ఎంతో వేదంతో బాధతో తీసుకొచ్చి చూడు లక్షణాలు ఎలా ఉన్నాయి చూడండి. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను ఎప్పటికప్పుడు ఆడు అగ్నిలోనూ నీళ్లలోనూ పడిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, పరిగెట్టి దూకేస్తూ ఉంటాడు. ఇటువంటి కార్యక్రమాలన్నీ వాటితో జరిగిస్తున్నది. అంతటా దెయ్యమును గద్దెంపగా. ఇది దెయ్యం చేస్తుందని మనుషులకు అర్థం కాలేదు. అని పిచ్చి లేచిందో లేకపోతే ఇంకోటి ఏమైందో లేదంటే మెంటలను ఇంకోటి అని అనుకుంటాం తప్ప దెయ్యాలు ఇలా నడిపిస్తున్నాయి, మనుషుల్ని ఇలా వాడుకుంటున్నాయి అనేది మనకు అవగాహన లేకుండా పోవటం నిజంగా దురదృష్టకరం. మరి అప్పుడు దేవాదేవుడు అధికారిగా ఉన్న ఆ క్షణంలో మరి ఆ తండ్రి బాధను చూసి చూడండి ఏం చేశాడు. అంతటా దెయ్యమును గద్దెంపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఎంతో చూడండి ఆశ్చర్యమైన రీతి ఇది. మందు లేదు, ఇంజెక్షన్ లేదు, టాబ్లెట్లు లేవు. వెంటనే ఒక మాటతో ఆ దెయ్యాలు వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. ఇదేమీ కట్టు కథ కాదు, లేకుంటే ఇంకో వేరే స్టోరీ లాగా కూడా కాదు. జరిగిన సంఘటనలు ఇవన్నీ ఇందులో జీవగ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. అందుకే మనం గమనించినట్లయితే చూద్దాం. దెయ్యములు ఉన్నాయా లేదా అనే డౌట్కి మనం కొన్ని క్లారిటీగా తీసుకున్నాం. అలాగనే మరి నెక్స్ట్ అపవిత్రాత్మలు, అలాగనే ఏలియన్స్ అనగా గ్రహాంతర వాసులు. పెద్ద రీసెర్చ్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇవి ఏలియన్స్ అనేవి మరి మానవులకి ఉపయోగమా నష్టమా అనేది ఇంకా అమెరికా నాసా వాళ్ళు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. వాటి రూపం కూడా నిన్ననే నేను పేపర్లో చూసా. వాటి రూపాలు కూడా ఎలా ఉంటాయో గుర్తించలేకపోతున్నారు. కనుక వాటి రూపాలతో సహా అన్నిటితో సహా వివరంగా మనం వచ్చే రిఫరెన్స్లో మనం చూద్దాం. అలాగనే ప్రాక్టికల్గా అవి ఏం చేస్తున్నాయి అనేది మీ ముందు ఉంచుతాక మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇక నుంచి మరి దెయ్యాలు ఉన్నాయి అని చెప్పటానికి ఇదిగో మా వంతు కర్తవ్యంగా మీ ముందు
ఈ అంశాన్ని ఉంచాం. అలాగనే అపవిత్రాత్మలు, సైతాన్ అని ఏదైతే మనం పలుకుతున్నామో ఆ సైతాన్ యొక్క కార్యక్రమాలు ఏమిటి, ఎలా ఉన్నాయనేది మనం ఇంకా జరగబోయే రోజుల్లో మనం చూసి అన్ని నిజ నిర్ధారణకి వద్దాం. అట్టి కృపా కాపుదల మనకు దేవుడు అనుగ్రహించును గాక.